మీరు కలహిస్తూ వివాదము చేస్తూ అన్యాయంగా గుద్దులాడుతూ ఉపవాసం ఉంటారు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుష్యుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్మువలి తల వంచుకొని గోనెపట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండడం ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుంటారా? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పటము, కాడిమాను మోకులు తీయడము, బంధింపబడిన వారిని విడిపించడము, ప్రతి కాడిని విరగగొట్టడము నేనేర్పరుచుకున్న ఉపవాసము గదా. దేవుడు వీరి మతాసక్తి ప్రదర్శనను గర్హిస్తున్నాడు. ఉపవాసాల ద్వారా దేవుని మెప్పు కలుగుతుందని వారు ఆశించారు. ఉపవాసాలు మాత్రమే చెయ్యండి, అది చాలు అని దేవుడు చెప్పలేదే. బాహిరమైన ఆచారాలు దేవుణ్ణి మెప్పించజాలవు అని వారు గ్రహించాలి. వారి హృదయ స్థితిని దేవుడు పరిశీలిస్తున్నాడు. సోదరీ సోదరులారా, నేటి సగటు సంఘ పరిస్థితి అచ్చం ఇలాగే ఉంది. పైకి భక్తి, లోపల శక్తి లేదు. మీరు ఉపవాసం ఉండాలనుకుంటే మొదట మీ పాపాలు ఒప్పుకోండి, వాటిని విసర్జించండి. మీ వదరుబోతు పోకిళ్లను మానేయండి. మీ హృదయములోని చెడుతనాన్ని బయలుపరిచే దుష్క్రియలను మానుకోండి. నా యందలి మీ విశ్వాసాన్ని మీ ప్రవర్తనలో కనపరచండి. నిజాయితీగా యథార్థంగా జీవించండి. గోనెపట్టలు కట్టుకొని బూడిదలో కూర్చుండటం కాదు, హృదయశుద్ధి కలిగి జీవించండి. నన్ను ఆరాధించండి.